మన రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట ప్రియ విశ్వాసులందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మానవాళిని బహుగా ప్రభావితం చేసింది. ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని ఈ బైబిల్ ఎలా ప్రభావితం చేయగలదు అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానిస్తున్నాం. గత ఎపిసోడ్లో భారతదేశానికి ఆధునిక విద్య అందించడంలో బైబిల్ సేవకుల పాత్ర ఏమిటో మనం చూసాం. ఈ ఎపిసోడ్లో వైద్య రంగం మరియు సామాజిక సంస్కరణలు అనే అంశాలను మనం చూడబోతున్నాం. మొదటిగా వైద్య రంగం. 200 సంవత్సరాల క్రితం మన దేశంలో సరైన వైద్యం అందుబాటులో లేదు. రోగులు రోగాలతోనే మరణించేవారు. వ్యాధులు ఒకరి నుండి ఒకరికి వ్యాపించి అనేక మందిని పొట్టనబెట్టుకునేవి. మన పూర్వీకులు రోగాల బారిన పడినప్పుడు వారి కుటుంబీకులు మరియు బంధువులు పాటించిన పద్ధతులు కూడా చాలా భయంకరంగా ఉండేవి మరియు చాలా బాధాకరంగా కూడా ఉండేవి. మన దేశంలో భక్తి పేరుతో లేదా మూఢనమ్మకాలతో సొంత తల్లులే తమ పసిబిడ్డలను చంపేసేవారు. ఉత్తర బెంగాల్లో తల్లులు తమ శిశువులు పాలు తాగకుండా ఏడుస్తున్నప్పుడు లేదా అనారోగ్య కారణంగా నీరసంగా ఉన్నప్పుడు ఆ శిశువుకు దురాత్మ పట్టింది అని భావిస్తారు. ఆ దురాత్మ నుండి బిడ్డను విడిపించాలంటే ఆ శిశువును ఒక బుట్టలో చుట్టి ఆ బుట్టను తీసుకెళ్లి ఊరి బయట ఉన్న ఒక చెట్టుకు 3 రోజులు వేలాడదీస్తారు. ఆ 3 రోజుల తర్వాత బిడ్డ బతికి ఉంటే దురాత్మ నుంచి బయటపడినట్టు, లేకపోతే ఇక లేదు. ఆ పసికందును చీమలు కానీ పక్షులు కానీ తినేసేవి లేదా ఆకలికి తాళలేక ఆ బిడ్డ చనిపోయేది. కుష్ఠరోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వారి సొంత కుటుంబీకులే వారిని రాళ్లతో కొట్టి ఊరి నుంచి బయటికి తరిమేసేవారు. కొన్ని సందర్భాలలో కుష్ఠరోగులను రాబోయే జన్మలో మంచిగా పుడతారు అనే ఉద్దేశంతో సజీవ దహనం చేసేవారు. అంతేకాదు, అనారోగ్యంతో కోలుకోలేని పరిస్థితిలో ఉన్న రోగులను గంగానది ఒడ్డుకు తీసుకువెళ్ళి అక్కడ వారిని వదిలిపెట్టేవారు మరియు ఆ రోగుల నోటిలో, ముక్కులో గంగా జలాన్ని పోసేవారు. ఓ గంగమ్మ తల్లి, ఇతని ఆత్మను స్వీకరించు అని ప్రార్థన చేసి కొన్ని సందర్భాలలో రోగులను గంగా నదిలోకి విసిరి పారేసేవారు. కలరా, మసూచి, అమ్మవారు అనేటువంటి రోగాలు గ్రామ దేవతలకు కోపం వచ్చిన కారణంగా సంభవిస్తాయని నమ్మి వాటిని మొదలుపెట్టుకొని చివరికి దుర్మరణం పాలయ్యేవారు. కొన్ని సందర్భాలలో గర్భవతులు ప్రసవించే సమయంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు, కాంప్లికేషన్స్ ఏర్పడి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళా వైద్యులు లేరు. అసలు మహిళా వైద్యులు అనే ప్రసక్తే లేదు. పురుష వైద్యులనేమో కాన్పులకు అనుమతించేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉన్నప్పుడు మన దేశానికి రానే వచ్చారు మహానుభావులు, క్రైస్తవ మిషనరీలు. దేవుని చేత పంపబడిన దూతల్లాగా మన దేశానికి వచ్చారు. మన దేశంలో అనేక మందికి వైద్యం అందించారు, వైద్యాలయాలు స్థాపించారు, వైద్య విద్యను నేర్పించారు. సో మొదటిగా క్రైస్తవ మిషనరీలు ఆధునిక వైద్యాన్ని భారతదేశానికి ఎలా తీసుకొచ్చారో చూద్దాం. భారతదేశంలో కలరా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. కలకత్తాలో అయితే మనుషులు పెట్టల్లాగా రాలిపోతున్నారు. అదే సమయంలో అంటే 1892లో వాల్డెమర్ మొర్దెకాయ్ ఆఫ్కిన్ అనే వైద్యుడు ప్యారిస్లో కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఈయన మన దేశానికి వచ్చి తేయాకు తోటలో పనిచేసే కార్మికులకు, జైలులో ఉన్న వారికి దీన్ని ఇచ్చేవాడు. ఇతనే స్వయంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరిగేవాడు. బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో మొదటి సంవత్సరం 20,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చాడు. రెండో సంవత్సరం 40,000 మందికి ఇచ్చాడు. ప్రయాణాల్లో అలసిపోయి వాతావరణం, భోజనం పడక అనారోగ్యం పాలయ్యాడు. ఇతని సేవలను కొనియాడుతూ కొన్ని పత్రికల్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. 1907వ సంవత్సరంలో స్కాట్లాండ్కు చెందిన జార్జ్ కర్ మరియు అతని భార్య అయిన ఇసాబెల్ కర్ క్రైస్తవ మిషనరీలుగా భారతదేశానికి వచ్చి నిజామాబాద్లో కుష్ఠరోగులకు వైద్యం చేయటం ప్రారంభించారు. ఈ దంపతులిద్దరూ ఆ ప్రాంతంలో చాలా కష్టపడి రోగులకు వైద్యం అందించేవారు. భార్య ఇసాబెల్ తెలుగు భాష నేర్చుకొని పక్కనున్న గ్రామాలకు ఎద్దుల బండిలో వెళ్ళి రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేది. వీరి నిస్వార్థ సేవను మెచ్చుకుంటూ అప్పటి కాలంలో నిజామాబాద్లో దానకర్ణుడిగా పేరొందిన భూస్వామి రాజా నార్సా గౌడ్ ఆసుపత్రికి అవసరమైన 60 ఎకరాల భూమిని సమకూర్చి 10,000 రూపాయల నగదు విరాళంగా ఇచ్చాడు. ఆ రోజుల్లో 10,000 అంటే మామూలు విషయం కాదు. అమెరికా నుండి పంపబడిన మెడికల్ మిషనరీ డాక్టర్ యానా శారా కుగ్లర్ 1883లో గుంటూరు జిల్లాలో వైద్య సేవలు అందించడానికి వచ్చింది. ఆమె గుంటూరులో అడుగుపెట్టే నాటికి మహిళలకు అసలు వైద్య సదుపాయాలు లేవు. తన స్నేహితులు $350 ఈమెకు పంపడంతో మంగళగిరిలో అధికారికంగా ఆమె డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించింది.
అగ్రకులస్తులైన కొందరు స్త్రీలు ఈమె ఇచ్చే నీళ్లు తీసుకునేవారు కాదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీటిలో మెడిసిన్ కలుపుకొని స్వీకరించేవారు. స్వదేశంలో గొప్ప వసతులతో ఉండవలసిన ఈమె గుంటూరులో తడికలతో నిర్మించిన ఒక పాకలో నివసిస్తూ రోగులకు వైద్యం అందించేది. ఈమె గుంటూరులో 1897లో 50 పడకలతో 18 ఎకరాల స్థలములో ఒక హాస్పిటల్ నిర్మించింది. ఈమె చనిపోయిన తర్వాత దానికి కుగ్లర్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. విలియం కేరీ మరియు అతని బృందం కలకత్తాలో 1835లో భారీ ఎత్తున ఆనాడు నిర్మించిన గొప్ప ఆసుపత్రి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది. రోగులకు వైద్యం అందించుట మాత్రమే కాదు, అనేక మందికి మెడికల్ విద్యను అందిస్తూ ఉంది. ప్రస్తుతం దీనిని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆఫ్ కలకత్తా మెడికల్ కాలేజ్ అని పిలుస్తారు. కెనడా నుంచి 1938లో డాక్టర్ బెన్ గెల్సన్ అనే గొప్ప మిషనరీ వైద్యుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోంపేట గ్రామానికి వచ్చి అక్కడ ఆయన ఒక ఆసుపత్రి నిర్మించాడు. దీనికి ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది నిరుపేదలకు నామమాత్రపు రుసుముతో వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని స్థాపించింది ఒక క్రైస్తవ మిషనరీ అని మనం గమనించాలి. గ్రాహం స్టెయిన్స్ అనే క్రైస్తవ మిషనరీ ఒడిస్సాలోని గిరిజన ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేశాడు. వారి గాయాలు కడిగి ఆహారం పెట్టి వారికి ఆశ్రయాన్ని ఇచ్చి వారి బాగోగులు చూసుకునేవాడు. అయితే ఈయన సేవను కొందరు అపార్థం చేసుకొని ఈయన మీద కక్ష పెంచుకొని 1999 జనవరి 22న ఈయన తన కుమారులైన ఫిలిప్, తిమోతిలతో కలిసి కారులో నిద్రిస్తుండగా కొందరు వాహనాన్ని చుట్టుముట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తండ్రి, 2 కుమారులు సజీవ దహనం అయ్యారు. కోర్టులో న్యాయమూర్తులు అడిగారు, అమ్మా, నీ భర్తను చంపిన వీరిని ఏమి చేయమంటావు అని అడిగితే వారిని క్షమించమని కోరింది. క్రీస్తును ఎరుగని వీరు తెలియక అలా చేశారు, కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను, మీరు కూడా వారిని క్షమించండి అని కోరింది. ఎక్కడైతే తన భర్తను, పిల్లలను చంపారో అక్కడ 23 సంవత్సరాలు గ్రహాం స్టెయిన్స్ గారి భార్య సేవ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని ఎంత ప్రేమించారో, తమ కుటుంబీకులను చంపిన వారిని క్షమించారు, తిరిగి వారికి ఆ ప్రాంత ప్రజలకే నిస్వార్థ సేవ చేశారు, వారిని ప్రేమించారు. ఈమె త్యాగపూరితమైన సేవను భారతదేశం కూడా గుర్తించింది, గౌరవించింది. మద్రాసులో జాన్ స్కడర్ అనే క్రైస్తవ మిషనరీ వైద్యం అందిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఐడా సోఫియా స్కడర్. ఒకరోజు వీరి ఇంటికి యవనస్తుడైన భారతీయుడు వచ్చి తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుందని వైద్య సహాయం అందించాలని సోఫియాను కోరాడు. కానీ ఈమె వైద్యురాలు కాదు. ఈమె తండ్రి వైద్యుడే అయినప్పటికీ ఆయనను తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పురుషులు స్త్రీలను తాకకూడదు, మాట్లాడకూడదు అనే కట్టుబాట్లు ఉండేవి. అదే రాత్రి మరొక 2 అలానే తమ భార్యల ప్రసవం నిమిత్తం వైద్య సహాయం కోరి వస్తారు. కానీ వైద్యుడు పురుషుడు కాబట్టి వద్దని చెప్పి వెళ్ళిపోతారు. మరుసటి ఉదయానికల్లా ఆ 3 స్త్రీలు, వారి గర్భంలో ఉన్న 3 శిశువులు మరణిస్తారు. ఈ వార్త 24 సంవత్సరాల సోఫియాను కదిలించి వేసింది. భారతదేశ మహిళల గురించి దీర్ఘంగా ఆలోచించింది. వైద్య విద్యను అభ్యసించి భారతదేశంలో మహిళలకు వైద్యం అందించాలని నిశ్చయించుకొని వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ వైద్య విద్యను అభ్యసించి తిరిగి 1899లో భారతదేశం వచ్చింది. ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ కానీ, ఒక ఫీమేల్ జనరల్ ఫిజిషియన్ కానీ లేనటువంటి రోజుల్లో 1900 సంవత్సరంలో మద్రాస్ దగ్గరలో వెల్లూరు అనే ప్రాంతంలో వైద్య సేవలు అందించడం ప్రారంభించింది. 1903లో మహిళలకు కాంపౌండర్లుగా శిక్షణ ఇచ్చింది. 1906లో నర్సులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1918లో మహిళా వైద్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మన దేశంలోనే ఇప్పుడు సిఎంసి వెల్లోర్ ఏ స్థాయికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. ఒక మెడికల్ కాలేజ్ గాను, హాస్పిటల్ గాను, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గాను మన దేశానికి గర్వకారణంగా ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనంతటికీ మూల కారణం ఒక క్రైస్తవ మిషనరీ సోఫియా స్కడర్. ఈమె వివాహం చేసుకొని అమెరికాలో ఉండిపోదాం అనుకుంది. కానీ భారతదేశంలో ఉన్న మహిళల దుస్థితిని
కళ్ళారా చూసి తన జీవితాన్ని భారతదేశ మహిళలకు అంకితం చేసింది. ఈ విధంగా మన దేశంలో అనేక ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీలే మొట్టమొదటి వైద్యులు, నిస్వార్థంగా ప్రజలకు ఆధునిక వైద్యం అందించిన మహానుభావులు. అంటే మన దేశంలోని అనేక గ్రామాలలోనికి, అనేక అటవీ ప్రాంతాలలోనికి రోగులను వెతుక్కుంటూ వెళ్ళి వారికి వైద్యం అందించిన ఘనత క్రైస్తవ మిషనరీలదే అని మనం గ్రహించాలి. ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ వారేమో మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి దోచుకుంటున్నారు. మరొక వైపు క్రైస్తవ మిషనరీలేమో ఆధునిక వైద్యాన్ని, ఆరోగ్యాన్ని అందించి అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు. సో భారతదేశంలో వైద్య రంగానికి పునాదులు వేసింది క్రైస్తవ మిషనరీలే అనేది మనం మర్చిపోకూడదు. ఇక రెండవదిగా మన దేశంలో సామాజిక సంస్కరణలు తీసుకురావడంలో క్రైస్తవ మిషనరీల పాత్రను చూద్దాం. మొదటిగా అంటరానితనం. మన దేశంలో తక్కువ కులస్తులుగా ఎంచబడినటువంటి శూద్రులు, దళితులు, హరిజనులు, నిమ్న కులస్తులు అని పిలువబడే వారంతా చాలా వివక్షకు గురయ్యారు, అణగదొక్కబడ్డారు మరియు అవమానించబడ్డారు. కేరళలో చెరుమాన్ అనే దళిత జాతి నివసించేది. ఈ చెరుమాన్ తెగకు చెందిన దళిత వ్యక్తి అగ్రవర్ణపు వ్యక్తితో మాట్లాడాలంటే దాదాపు 30 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాలని నియమం. అగ్రకులాల వారు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ నిమ్న కులస్తులు రోడ్డు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. శూద్రులతో అగ్రవర్ణాల వారు భోజనానికి కూర్చునేవారు కాదు. పీష్వాల రాజ్యంలో పూనా అనే ప్రాంతంలో అంటరాని వారు తమ నడుముకు వెనుక ఒక పొడగాటి చీపురు కట్టుకొని తమ అడుగుజాడలను తుడిచివేసుకుంటూ నడవాలి. ఎందుకని అలా తమ అడుగుజాడలను తొడవకపోతే అగ్రకులాల వారు అక్కడ నడిచినప్పుడు మైలపడతారు. అందుకే నిమ్న కులస్తులు వారి అడుగుజాడలను వారే తుడిచివేయాలి. అంతేకాదు మరొక భయంకరమైన నియమం ఏమిటంటే ఈ అంటరాని వారు తమ మెడకు ఒక మట్టి ముంత కట్టుకొని బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వారు ఉమ్మి వేసినప్పుడు నేలపై పడితే అగ్రకులస్తులు పొరపాటును తొక్కితే వారు మైలపడతారు. కాబట్టి అంటరాని వారు తమ ఉమ్మిని తమ మెడకు కట్టిన మట్టి ముంతలో వేసుకునేందుకు ఆ ఏర్పాటు చేశారు. అంటరానితనాన్ని విమర్శిస్తూ గోపాలకృష్ణ గోఖలే గారు ఇలా అన్నారు: అయ్యో, పిల్లిని ముట్టవచ్చు, కుక్కను తాకవచ్చు, కానీ అంటరాని వాడిని తాకితే మైలపడతామనేది ఎంతో ఘోరం అని తన గ్రంథాల్లో ప్రస్తావించారు. క్రైస్తవ మిషనరీలు మాత్రం ఎవరికి భయపడక సామాజిక సమానత్వాన్ని పాఠశాలలో తీసుకురావడానికి ప్రయత్నించారు. నిమ్న కులస్తులను, అగ్రకులస్తులను పక్కపక్కనే కూర్చోబెట్టేవారు. తెలివితేటలు అందరికీ ఉంటాయి, దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడని సామాజిక, సాంఘిక సమానత్వాన్ని బోధించి పాఠశాలల్లో విద్యార్థులందరినీ కులభేదాలు లేకుండా సమాంతరంగా కూర్చోబెట్టేవారు. కెప్టెన్ స్టీవార్ట్ అనే వ్యక్తి ఈ సమానత్వాన్ని ఎక్కువగా వ్యాప్తి చేశాడు. ఇక రెండవదిగా సతీ సహగమనం. మన దేశంలో సతీ సహగమనం అనే ఒక దురాచారం ఉండేది. భర్త చనిపోయిన తర్వాత భర్త శవాన్ని చితి మీద పెడతారు. భార్య అక్కడ ఉన్న వారందరికీ మిఠాయిలు పంచిపెడుతుంది. తర్వాత చితి మీదకు ఎక్కి నాట్యం చేస్తుంది. ఆ తర్వాత భర్త శవం పక్కనే తాను శవంలాగా పడుకుంటుంది. కొద్దిసేపటికి అక్కడున్న బంధువులు, గ్రామస్తులు ఆ చితికి మంట అంటిస్తారు. అందరూ కేకలు వేస్తారు. భార్య యొక్క కేకలు వినబడకుండా గట్టిగా డప్పులు వాయిస్తారు. ఆమె మంటల మీద నుండి బయటకు రాకుండా వెదురు కర్రలతో ఆమెను గట్టిగా నొక్కి ఉంచుతారు. ఒకవేళ ఏ భార్య అయినా సతీ సహగమనానికి ఒప్పుకోకపోతే, తప్పించుకుంటే విధవరాలిగా కూడా ఆమె జీవితం చాలా దుర్భరంగా ఉండేది. ఆ విధవరాలు మళ్ళా వివాహం చేసుకోకూడదు, చాప మీదే పడుకోవాలి, ఇంట్లో గొడ్డు చాకరీ చేయాలి, ఆమెకు గుండు చేయించేవారు, ఒక్కపూట భోజనం మాత్రమే అనుమతించేవారు, పౌష్టికాహారం తినకూడదని నిర్బంధించేవారు. ఎందుకంటే ఆ విధవరాలు బక్కచిక్కిపోయి బలహీనురాలుగా ఉండాలి. ఎందుకని మరలా పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఆమెకు కానీ, ఆమెను పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఆమెను చూసిన వారికి కానీ కలగకుండా ఆమెను శారీరకంగా హింసించేవారు. ఈ సతీ సహగమనం ద్వారా ఎంతమంది చనిపోయారో ఇక్కడ డిస్ప్లేలో మీరు చూడొచ్చు. ఇది కేవలం బెంగాల్ ప్రెసిడెన్సీలో మాత్రమే. ఇక భారతదేశం అంతా లెక్క కడితే ఎంతమంది ఉంటారో మీరే ఆలోచించుకోండి. 1799లో ముద్నాబాటి అనే ప్రదేశంలో విలియం కేరీ అనే ఒక క్రైస్తవ మిషనరీ ఈ సతీ సహగమనాన్ని కళ్ళారా చూసి ఎంతో చలించిపోయాడు. అగ్నిలో ఆహుతి అయిపోయిన ఆ స్త్రీని చూసిన తర్వాత అతని హృదయంలో అగ్ని ఆరంభమైంది. ఎలాగైనా ఈ దురాచారాన్ని అంతమొందించాలి అనుకున్నాడు. తాను చూసిన ఈ హేయమైన సంప్రదాయాన్ని అరికట్టమని అర్జీ పెట్టుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశాడు. లార్డ్ విలియం బెంటిక్ట్
బ్రిటిష్ ఇండియాకు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 4 డిసెంబర్ 1829లో అంటే 1829 డిసెంబర్ 4న సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. ఆ చట్టానికి సంబంధించిన వివరాలన్నింటినీ బెంగాలీ భాషలోకి తర్జుమా చేయాల్సిన బాధ్యతలు విలియం కేరీకి ఇచ్చారు. ఈ కమిషన్ ఒక ఆదివారం ఉదయం విలియం కేరీ అందుకున్నాడు. ఆ ఆదివారం ఆరాధనకు కూడా వెళ్లకుండా ఈ యొక్క తర్జుమాను ప్రారంభించాడు. అప్పుడు కేరీ ఇలా అన్నాడు, దీన్ని తర్జుమా చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో 1 గంట ఆలస్యం చేస్తే ఒక్క విధవరాలు చనిపోవచ్చేమో, అందుకే నేను ఆలస్యం చేయను, దీన్ని త్వరగా ముగించాలి అని ప్రారంభించాడు. ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త అరవింద్ శర్మ గారు ఇలా అన్నారు, 1829లో సతీ సహగమనాన్ని రద్దు చేయటంలో క్రైస్తవ మిషనరీలది ప్రాముఖ్యమైన పాత్ర అని అన్నారు. ఇక మూడవది చెన్నార్ తిరుగుబాటు. కేరళకు చెందిన ట్రావెన్కోర్ అనే ప్రాంతంలో ఒక వింత నియమం ఉండేది. అగ్రవర్ణాల వారిని గౌరవిస్తున్నాము అని చెప్పడానికి సంకేతంగా తక్కువ కులపు స్త్రీలు తమ ఛాతిపై వస్త్రము ధరించేవారు కాదు. పూర్తి వస్త్రాలు ధరిస్తే అగ్రవర్ణాల వారిని అవమానించినట్లు అవుతుంది. అంతేకాకుండా పూర్తి వస్త్రాలు ధరించిన స్త్రీలు పన్ను కూడా చెల్లించాలి. ఆ పన్ను చెల్లించే విధానం కూడా చాలా నీచంగా ఉండేది. కాబట్టి తక్కువ కులానికి చెందిన స్త్రీలు నడుము నుంచి పైభాగంలో వస్త్రాలు ధరించేవారు కాదు. ఈ నియమానికి విరుద్ధంగా మిషనరీ స్త్రీలు ఎదురు తిరిగి నిమ్నవర్గ స్త్రీలకు అండగా నిలిచి వారికి పూర్తి వస్త్రాలు ధరించేటువంటి ధైర్యాన్ని కలిగించారు. మిషనరీల ప్రోత్సాహంతో నిమ్నజాతి స్త్రీలు శరీరమంతా వస్త్రాలు ధరించుకొని ఆత్మగౌరవంతో హుందాగా తిరగసాగారు. ఇది గమనించిన అగ్రవర్ణాల వారు కోపంతో నిండిపోయారు. పద్ధతిగా వస్త్రాలు ధరించి మార్కెట్ స్థలాల్లో వీధుల్లో నడుస్తున్న స్త్రీల జాకెట్లను చింపేశారు. వెనుక నుండి జాకెట్లను లాగేసేవారు. తాము కూడా మనుషులమేనని, తమకు కూడా వస్త్రాలు పూర్తిగా ధరించే హక్కు ఉందని నిమ్నజాతి ప్రజలు పోరాడారు. ఈ పోరాటాన్ని చెన్నార్ తిరుగుబాటు అంటారు. దీనికి కారణం మిషనరీలే అని ఉక్రోషంతో కక్ష సాధింపుగా మిషనరీల చర్చిలను, వారు స్థాపించిన పాఠశాలలను తగులబెట్టారు. కానీ మిషనరీలు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. చివరికి ప్రభుత్వం దిగొచ్చింది. 1859లో సాంఘిక అసమానతలు తొలగిస్తూ నిమ్న జాతి మహిళలు నిండుగా వస్త్రాలు ధరింపవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని వెనుక క్రైస్తవ మిషనరీల ప్రయాస, తెగింపు ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో ప్రాణాంతకమైన మూఢ ఆచారాలు కొన్ని ఉండేవి. శిశు హత్యలు అంటే చిన్నపిల్లలను హుగ్లీ నదిలో, గంగా నదిలో విసిరిపారేసేవారు. ముసళ్ళు వచ్చి వారిని తినేసేవి. ఆత్మ బలిదానాలు, భక్తి పేరిట కొందరు దేవుడికి తమ్మును తాము బలి అర్పించుకునే క్రమంలో రథచక్రాల కింద పడి నుజ్జునుజ్జైపోయేవారు. నరబలులు, గోండు జాతిలోని ప్రజలు బాలిక పుష్పావతి అయిన తరువాత అత్యంత కిరాతకంగా ఆమెను బలి ఇచ్చేవారు. దీన్ని మెరయ బలి అని అంటారు. ఈ 3 మూఢ ఆచారాల గురించి నేను ఇక్కడ కొంచెమే చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఇక 7వది దేవదాసి వ్యవస్థ. మన దేశంలో ప్రాచీన కాలం నుండి బాలికలను దేవాలయములో సేవ కొరకై మ్రొక్కుబడిగా సమర్పించేవారు. ఇందులో దళిత బాలికలు ఎక్కువగా ఉండేవారు. వీరిని దేవదాసీలు అంటారు. వీరు దేవాలయంలో నాట్యం చేస్తూ అక్కడికి వచ్చిన వారికి కనువిందు చేస్తారు. భక్తులు పాప పరిహారం పొందుకోవడానికి ఈ దేవదాసీలతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు. ఈ దేవాలయపు స్త్రీలు తప్పించుకొని పారిపోతే దేవతలకు కోపం వస్తుందని, ఆ గ్రామాన్ని శపిస్తుందని చెప్పి భయపెట్టేవారు. కాబట్టి ఈ దేవదాసీలు వేశ్యలుగా బ్రతుకుతూ వారికి పుట్టిన పిల్లలకు తండ్రులు ఎవరో తెలియక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. 1881 లెక్కల ప్రకారం ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 11,573 మంది దేవదాసీలు ఉండేవారు. అలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నప్పుడు 1900 సంవత్సరంలో ఐర్లాండ్కు చెందిన యామీ కార్మైకల్ అనే ఒక క్రైస్తవ మహిళా మిషనరీ మన దేశంలో అడుగుపెట్టింది. ఆమె తమిళనాడులో దోహ్నవూర్లో నివాసం ఉంటున్నప్పుడు ఒకరోజు ప్రీనా అనే ఒక బాలిక పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు ఆశ్రయం కల్పించండి, నన్ను తిరిగి వారికి అప్పగించకండి అని ప్రాధేయపడింది. ఆ బాలిక దేవాలయం నుంచి పారిపోయి వచ్చిన ఒక దేవదాసి. ఆ బాలికను తరుముకుంటూ కొంతమంది వచ్చి నీవు ఆమెను తిరిగి దేవాలయం పంపించాలని ఆమె కార్మైకిల్ని బెదిరించారు. కానీ ఆమె ఏమాత్రం భయపడకుండా ఆ బాలికకు ఆశ్రయం ఇచ్చింది.
అప్పటి నుండి ఆమె కార్మైకల్ దేవాలయంలో ఉంటున్న ఈ దేవదాసీలను విడిపించడానికి నడుం బిగించింది. దేవాలయానికి మారువేషంలో వెళ్ళి అక్కడున్న బాలికలను బయటకు తీసుకొచ్చి తన దగ్గర వారికి ఆశ్రయం కల్పించింది. ఆమె కార్మైకల్ వారి కొరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద శరణాలయం నిర్మించింది. అందులో ఆసుపత్రి, పాఠశాల, ఉపాధి కల్పించడానికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసింది. సో ఈమెను మదర్ టు మదర్లెస్ అని పిలిచేవాళ్ళు, అంటే తల్లి లేని వారికి తల్లి అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి 1947లో ఇది అంటే దేవదాసి వ్యవస్థ పూర్తిగా నిషేధించబడింది. ఈ విధంగా మన దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేళ్ళూనుకొని ఉన్న అంధవిశ్వాసాలు, మూఢత్వాలు, మూఢనమ్మకాలు, అంటరానితనం అనే సామాజిక అసమానతలు పారదోలటంలో క్రైస్తవ మిషనరీలది ప్రాముఖ్యమైన పాత్ర అని మనం గమనించాలి. సో ఈ క్రైస్తవ మిషనరీలు గొప్ప ఉద్యోగాలు, ఆస్తి అంతస్తులు, భోగభాగ్యాలు వదులుకొని మన దేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పోగేసుకున్నారా? కాదు, పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? భర్త భార్యల్ని పోగొట్టుకున్నారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, కొన్నిసార్లు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. కొందరైతే పెళ్లి కూడా చేసుకోకుండా తమ జీవితాలను ఈ దేశం కొరకు దారపోశారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ మిషనరీలు భారతీయుల్ని ప్రేమించారు, భారతదేశాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే క్రైస్తవ మిషనరీలు ఇన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశం కొరకు తమ జీవితాలను దారపోయడానికి కారణం ఏమిటంటే వీరి వెనుక యేసు ప్రేమ ఉంది. యేసు నేర్పించిన ప్రేమతో వీరు నింపబడ్డారు. యేసు వీరికి నేర్పించింది ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించు, నువ్వు చేయగలిగిన సహాయం వారికి చెయ్యి, సేవ చెయ్యి. వారు నిన్ను హింసించినా, అవమానించినా, చివరికి వారు నిన్ను చంపినా సరే ప్రేమనే చూపించు, కానీ ద్వేషాన్ని పెంచుకోవద్దు అని యేసు ప్రభు బోధించాడు, బతికి చూపించాడు. కాబట్టి క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా వారిని ఇలా ప్రశ్నిస్తే, మీ దేశం కానీ మా దేశంలో మా కొరకు ఇంత ప్రయాస పడటానికి కారణం ఏమిటి అని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏమిటంటే యేసు ప్రేమను బట్టి చేస్తున్నాం అనేవారు. ఇటువంటి నిస్వార్థ ప్రేమను క్రైస్తవ మిషనరీలలో రుచి చూసిన తరువాత భారతదేశంలో ఉన్న తక్కువ కులస్తులు, నిమ్నజాతి ప్రజలు, దళితులు, ఇలాంటి శూద్రులు ఆలోచించటం మొదలుపెట్టారు. ఒక విషయం గమనించండి, ఎప్పుడైతే మనిషి వివేచనతో ఆలోచిస్తాడో సత్యాన్ని గ్రహించగలుగుతాడు. సో ఈ తక్కువ కులస్తులంతా క్రైస్తవ మిషనరీలు చేస్తున్న నిస్వార్థ సేవను కళ్ళారా చూసి ఆలోచించడం మొదలుపెట్టారు. మా సొంత వాళ్ళు అంటే మా సొంత భారతీయులు మమ్మను ప్రేమించడం లేదు, మా సొంత మతస్థులు మమ్మను మూలకు నెట్టారు, అగ్ర కులస్తులు మమ్మను అణగదొక్కారు, మతమంతా ఒకటే అన్నారు, కానీ మత గ్రంథాలు మాకు కాదన్నారు. భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ దేవుళ్ళు వీరే అన్నారు, కానీ దేవాలయపు ద్వారాలు మాకు మూసేశారు. ఈ విధంగా మమ్మలను అన్ని విషయాలలో దూరంగా పెట్టారు, కానీ అవసరం వచ్చినప్పుడల్లా మమ్మను వాడుకున్నారు. ఈ విధంగా తక్కువ కులస్థులమైన మేము ఇలాంటి హీనమైన స్థితిలో పడి ఉన్నప్పుడు 1000 మైళ్ళ దూరం నుంచి వచ్చి క్రైస్తవ మిషనరీలు మనమంతా ఒక్కటే అన్నారు, మా వద్దే నివసించారు, మాతో కలిసి భోజనం చేశారు, దేవుని ప్రేమను రుచి చూపించారు, విద్య నేర్పించారు, వైద్యం అందించారు, వేశ్యవృత్తి నుంచి విడిపించారు, నైతిక విలువలు బోధించారు. ఇది నిజమైన ప్రేమ అని మాకు అర్థమైంది. అంతేకాదు వీరి దేవుడు నిజముగా మమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి దూతల్లాగా వీరిని పంపించి దయనీయమైన స్థితిలో ఉన్న మమ్ములను రక్షించాడు, బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి మాకు ఈ దేవుడే కావాలి అని యేసును నమ్మి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. మీరే చెప్పండి, ఇందులో మోసం ఉందా, దగా ఉందా, అన్యాయం ఉందా? గుర్తుంచుకోండి, ఎవరు హృదయాన్ని తాకుతారో వారే ఆ హృదయములో ఉండడానికి అర్హులు. యేసు ప్రేమ వారి హృదయాలను తాకింది, అందుకే వారి హృదయాలు యేసుకి ఆలయాలుగా, దేవాలయాలుగా మారాయి. వారి జీవితాలు యేసుకి అంకితమయ్యాయి. అవును వీక్షకుడా, యేసు ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట చదువుతాను, గమనించండి. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఈ వర్తమానం వింటున్న మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా ఒక విషయం గమనించండి. మీ కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు, ఆయన యేసు ప్రభువు.
ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మానవాళిని పాపము నుంచి విడిపించడానికి ఒక వ్యక్తి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాణం పెట్టే వ్యక్తి దేవుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. యేసు ప్రభువు దేవుడు మరియు పరిశుద్ధుడు, అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నీవు ఈ యేసు దగ్గరికి వస్తే నువ్వు కూడా పాపము నుండి విమోచించబడతావు, పరిశుద్ధ పరచబడతావు, పరలోకాన్ని పొందుకుంటావు. నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఏమిటంటే ఆయన నిన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఇలాంటి ప్రేమను తృణీకరిస్తే చాలా నష్టపోతాం. మన పాపము యొక్క శిక్షను మనమే భరించక తప్పదు. దయచేసి యేసు ప్రేమను తృణీకరించకండి. ఆయన ప్రేమను నమ్మండి, ఆయనను మీ హృదయాలలోనికి రానివ్వండి. మీ జీవితాలను మారుస్తాడు. మరణం తర్వాత ఉండబోయే నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని మీకు అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకుంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. మా భారతదేశాన్ని ప్రేమించి 200 సంవత్సరముల క్రితమే క్రైస్తవ మిషనరీలను మా దేశంలోనికి పంపించినందుకు నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభువా. వారు సామాజిక సంస్కరణలు తీసుకొచ్చారు, ఆధునిక వైద్యాన్ని, విద్యను అందించారు. మా దేశపు అభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి ఈ విషయాలు విన్నటువంటి ప్రియులు వారు దీన్ని గ్రహించడానికి, యేసు ప్రేమే దీనికి మూల కారణమని గ్రహించడానికి, యేసు ప్రేమను నమ్మి ఆయన్ను అంగీకరించి రక్షణ పొందులాగున వింటున్న ప్రతి ఒక్కరిలో మీరు కార్యము చేయండి. ఈ ప్రోగ్రామ్స్ ఎవరైతే చూస్తున్నారో వారు సత్యమును గ్రహించులాగున, వారి ఆత్మలు వెలిగించబడులాగున మీరే వారిలో కార్యము చేయమని నజరేయుడైన యేసు నామ పేరట అడిగి వేడుకొనుచున్నాం ప్రియ తండ్రి, ఆమెన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వీక్షిస్తున్న విశ్వాసులకు నిత్యము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. ఈ వీడియోలో నేను కవర్ చేయనటువంటి నోట్స్ మరియు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆసక్తి కలిగిన వారు దాన్ని చదువుకోవచ్చు. ఈ క్రీస్తు కేంద్రీకృత కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.